ఓకే. బ్యాక్ ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన 3,000 కోట్ల బాక్యాలు పెండింగ్లో ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గత 4 నెలలుగా సుమారు 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయినా వాటి చెల్లింపుపైన ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. పాత బకాయిల సంగతి తేల్చకుండా ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఇన్సూరెన్స్ మోడల్ అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసుపత్రులు వ్యతిరేకిస్తున్నాయి. పాత బకాయిల బాధ్యత ఎవరు తీసుకుంటారని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక 2017 నాటి పాత ప్యాకేజీ ధరలనే ఇంకా కొనసాగిస్తున్నారు. పెరిగిన వైద్య నిర్వహణ ఖర్చుల దృష్ట్యా పాత రేట్లకు వైద్యం అందించడం సాధ్యం కాదని స్పష్టం చేశాయి. ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన 3,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గత 4 నెలలుగా సుమారు 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయినా వాటి చెల్లింపులపైన ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. పాత బకాయిల సంగతి తేల్చకుండా ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఇన్సూరెన్స్ మోడల్ అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసుపత్రులు వ్యతిరేకిస్తున్నాయి. పాత బకాయిల బాధ్యత ఎవరు తీసుకుంటారని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. 2017 నాటి పాత ప్యాకేజీ ధరలనే ఇంకా కొనసాగిస్తున్నారు. పెరిగిన వైద్య నిర్వహణ ఖర్చుల దృష్ట్యా పాత రేట్లకు వైద్యం అందించడం సాధ్యం కాదని స్పష్టం చేశాయి.